హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు ఏమంటే తిరుపతి గంగమ్మ జాతరలో సందర్భంగా మా ఇంట్లో అయితే మా కొడుకు అనుకోకుండా మమ్మీ నేను వేషం కడతాను అన్నారు. ఇంకంటే ముందైతే వేషం వేస్తా ఉన్నాం. అంటే వాడు చిన్నప్పటి నుంచి కూడా వేషం అనేది వేస్తాం మేము. అంటే గౌన్లో కానీ అట్లా వేప చీర అలా కట్టి ఫోటోలు కూడా తీసి పెట్టినవి ఉన్నాయి. కాకపోతే వాడెందుకో ఈసారి మమ్మీ నేను వేస్తాను అనేసి అయితే అన్నాడు. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. సరేలే వాడిని ఇష్టాన్ని నేను ఎందుకు కాదనేలే అన్నట్టు ఇంకా నా వల్ల అయినంత అయితే రెడీ చేసినాను. నేను ఇలా శారీ కట్టేసి ఇంకా ఇలా అయితే రెడీ చేసేసినాను మా అబ్బాయిని. ఇంకా అది జుట్టు బాగాలేదనేసి జుట్టు అయితే వేరేలా అయితే మా ఆయన రెడీ చేసినారు జుట్టుకు మాత్రము. ఇంకా సౌరం పెట్టేసి సౌరంలో ఇంకా పూలు అట్లా చిన్నగా సర్దినామన్నమాట. కాకపోతే అమ్మవారు ఇంకా వీడికి ఏం చెప్పిందో ఏమో నాకైతే తెలియదు. మొత్తానికి వేషం అయితే వేస్తున్నాను, రెడీ అయిపోయినాడు. ఇలా పెట్టినారు. కాకపోతే ఇది సరిగా లేదు అన్నట్టు ఇంకా బాలు అయితే వేషం కట్టేదానికి ఇంకా ఇంటికి వచ్చినాడనమాట. సరేలే బాలు కూడా వేసేద్దాం తొందరగా అనేసి గబగబానైతే బాలుని రెడీ చేసేది అయితే నేను చూపించలేదండి. తొందరగా అయితే రెడీ చేసేసినాను. అంటే బాలు ముందు కూడా వేసుకున్నాడు ఇక్కడే. కాకపోతే ఇంకా బాగుంది అనేసి ఇంక ఇక్కడైతే వేసుకున్నాడు. ఇంకా మా కొడుకు అయితే ఇలా లాస్ట్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో ఏమనేసి కామెంట్ చేయండి. మా అబ్బాయికి వేషం ఎలా కుదిరిందనేసి. కమ్మలు అయితే లేదు, ఇంకా ఏదో ఒకటి వేసి అయితే అతికిచ్చేసినాను. ఏదో ఒకటి ఉండాలి కదా అన్నట్టు. కమ్మలు అయితే చాలా ట్రై చేసినాను నేను, నా వల్ల అయితే కాలేదు. ఇంకా కమ్మలు దొరకలేదు. ఇంకా కార్లో అయితే ఇలా రెడీ అయిపోయినారనమాట. ఇంకా రెడీ అయిపోయి ఇంకా 3 ఇళ్ళల్లో పోయేసి ఇంకా తీసుకొస్తారు కదా భిక్షమల్ల, అలా తీసుకొచ్చేసిన తర్వాత ఇలా అయితే రెడీ అయిపోయి గుడికి అయితే చేరుకున్నాము. గుళ్ళో అమ్మవారు ఉన్నట్టే ఉంది చూడండి. ఈ చిన్నమ్మ ఎంత అందంగా ఉంది అసలు. అమ్మవారి రూపం అయితే చాలా అద్భుతంగా నచ్చింది నీకు ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి కాసేపు చూడాలనిపించి అమ్మ ఆగు వీడియో తీసుకుంటానంటే సరే తీసుకొనేసి నిలబడుకునింది. ఎంత బాగా స్మైల్ ఇస్తాందో. ఇది మా అమ్మ మా అబ్బాయి అనమాట. ఇంకా ఇక్కడ కూర్చొని కాసేపు మాట్లాడేసి ఇంకా గుడికి వెళ్ళినాము. కరెక్ట్గా వెళ్ళినామో లేదా నిజంగా అక్కడ నుంచి బయటపడతామా అన్నట్టు ఇరుక్కున్నామన్నమాట. సడన్గా సీఎం వచ్చినాడు. కాకపోతే మాకైతే తెలీదు. సరిగ్గా పోయేసి అయితే మాటుకునేసినాము. మాటుకునేసి అయితే చాలా భయంకరమైన క్రౌడ్ అనమాట. ఇక్కడ చూడండి, అవన్నీ నేను డిలీట్ చేసినాను, అవి పెట్టలేదు. చాలా అసలు ఒక్క అడుగు ఎత్తి పెట్టేదానికి కాలేదు. చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయినారు. ఇంకా ఒక అర్ధ గంట అయితే ఇంకా అలానే ఉండింది. తర్వాత అయితే మేము ఆ పక్క వెళ్ళిపోయినాము. అటు పక్క నుంచి మళ్ళీ వేరే క్యూలో అయితే వచ్చినాము. తర్వాత అమ్మవారి దర్శనం అయితే బాగానే అయ్యింది. మీకు కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుంది కదా. ఈ జనాలు చూడండి ఎంత చిన్నపిల్లలు వేసుకొని చాలా ఇబ్బందులు పడినారు. ఇంకా ఇటు పక్క చూసినట్లయితే ఎంతసేపు అయినా అమ్మవారి దర్శనం అయ్యేంత వరకు తగ్గేదేలే అన్నట్టు మేమైతే క్యూలోకి వెళ్ళిపోయినాము. ఇంకా అమ్మవారిని అయితే కనపడినారు. మాకైతే చాలా హ్యాపీ. ఇంకా చూసుకున్నాంలే. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా, ఎక్కువ జనాలు అనమాట. కానీ చిన్నపిల్లలు పోరు, అవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నింది. ఎండ కదా చూడండి. అమ్మవారి విశ్వరూప దర్శనం అనమాట. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అనేసి అయితే వీడియో తీసినాము. ఇంకా అమ్మవారు అయితే ఇలా దర్శించుకున్నాము మేము. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మాకైతే ఆ పడిన కష్టం అంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఇటుపక్క చూసినట్లయితే ఇంకా మళ్ళీ 1 ఇయర్ దాకా అమ్మవారి దర్శనం అయితే ఉండదు. మీకు కూడా చాలామందికి నేనైతే ఇలా వీడియో రూపంలో ఎంతో కొంత నా వల్ల అయినా సహాయం అయితే నేను చేసిన అంటున్నాను. కాకపోతే చూసే వాళ్ళందరూ కూడా చూసి అమ్మవారిని బాగా మొక్కి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఇంకా అదేవిధంగా ముందు రోజు వీడియో అయితే నేను సిరస్ వీడియో అయితే పెట్టలేదు. ఆ రోజు అయితే నేను పోలేదు. ఇంకా ఇలా చూసుకున్నట్టయితే ఈ పక్క ముత్తుమారమ్మ నిన్న గుండంలో దిగినారు కదా అమ్మవారు అనమాట, అలా పెట్టినారు. ఇక్కడైతే వినాయక స్వామి ఇటు పక్క ఉన్నారు. ఇంకా వీళ్ళైతే దీపాలు అవన్నీ తెచ్చి చెల్లించుకుంటా అన్నారు అమ్మవారికి. ఇలా మొక్కులు తీర్చుకుంటా అన్నారు. చాలామంది అయితే ఇలా చూడండి వేషధారణ ఇలా రకరకాల వేషాలతో అయితే వస్తారు. చాలా బాగుంటుంది కూడా. వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ మొక్కుబళ్ళు చేసుకుంటారు. ఇక్కడైతే మా బాబుకు వేషం అంతా తీసేసినాము. గాజులు తీసేదానికి కాలేదు. ఎక్క ఇలా వదులు నేను తీస్తాను, ఇలాగైనా తీసేది నువ్వు అనేసి ఇలా అయితే తీసింది. ఆ అక్క చాలా బాగా తీసేసింది, చాలా ఈజీగా, చాలా బాగా నవ్వు వచ్చింది నాకైతే. మా అబ్బాయి అరిసినా కానీ వదలలేదు. బాగా అయితే ఈజీగా తీసింది, చాలా బాగా టెక్నిక్గా. అది కూడా అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు వేషాలు వేసుకున్నారు, ఫోటోలు అయితే తీసుకుంటా అన్నారు. ఇక్కడైతే ఎనుము దూడుంది. దీన్ని ఏం చేస్తారో నాకు కూడా తెలియదు. అమ్మవారికి బలిస్తారనుకుంటా నైట్కి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలు ఆడుకునేదానికి ఇక్కడైతే ఏది బాగా మంచి ప్లేస్లో అయితే కట్టేసినారు. ఇవన్నీ చాలా బాగుంది, వెడల్పాటి ప్లేస్. ఇంకా ఇక్కడైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది.
ఎందుకంటే పొంగులు పెట్టేవాళ్ళు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ముందైతే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడైతే అలా ఏం లేదు, బాగా పెద్ద షెడ్ వేసినారు. 2 షెడ్లు ఉన్నాయి. ఎంత వర్షం వచ్చినా కానీ ఏమొచ్చినా చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది. 2 షెడ్లు ఒకే పక్కన అయితే ఇలా రెడీ చేసేసినారు. ఎంతమంది పోయినా కూడా మామూలుగా పొంగులు పెట్టుకొని బయట రావచ్చు అనమాట. చాలా బాగుంది. ఇంకా ఈ పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేసేస్తా ఉన్నారు. సరేలే ఒకసారి వీడియో తీద్దాం వీళ్ళని కూడా అన్నట్టు తీస్తున్నాను. చూడండి వీళ్ళు ఎలా గెంతుకుంటా అన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అన్నారు పిల్లలు కదా, చిన్న పిల్లలు అప్పుడు అందరూ అంతే. ఇంకా ఇక్కడేమో వీళ్ళు అరుచుకుంటా అన్నారు. దీంట్లో ఉయ్యాలుగుతుంది కదా, అది ఓన్ అరుస్తూ అన్నారు, ఒకే సౌండ్ అనమాట. ఇంకా దీంట్లో అయితే చిన్నపిల్లలు ఈ కార్లో కూర్చొని వీళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా జాతర అంటేనే ఇవన్నీ గుర్తొస్తాయి కదా. ఇంకా అటు నుంచి అటు ఇట్లా అయితే పాప వాళ్ళ దగ్గరికి వచ్చిన చూడు, ఈ పాప చాలా మీసాలు అందంగా పెట్టుకుని, వీళ్ళైతే భయపడుతూ నిలబడుకున్నారు. పాపం చూడండి చేతులు ఎలా పట్టుకున్నారో. అమ్మ వాళ్ళు లేదన్నా అంటే వస్తారు అక్కడికి పోయినారని చెప్పినారు. ఎంత భయపడుతూ ఉన్నారు పాపం వాళ్ళ పిల్లలు. ఇంకా ఇక్కడైతే గాజులు, జాతరకు వచ్చిన వాళ్ళు గాజులు ఇవన్నీ వేసుకొని ఇట్లా అయితే పోతారనమాట. ఇక్కడైతే వీళ్ళు చూడండి ఎంత బాగా వేషం వేసుకొని ఇలా రోడ్లో వస్తూ అన్నారు. ఒకసారి వీడియో తీద్దాంలే అన్నట్టు తీసినాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. జాతరలో చూసుకున్నట్లయితే రకరకాల వేషధారణలో ఇక్కడ చూడండి ఇలా అయితే వీళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారు. చాలా అద్భుతంగా అనిపించింది, అందుకనేసి వీళ్ళని కూడా వీడియో తీసినాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.